ధాన్యం బోనస్ పథకాన్ని ఎగవేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పక్కా ప్లాన్ వేసిందా? పథకాన్ని ఒకేసారి ఎత్తివేయకుండా పరోక్షంగా కుదించేందుకు సిద్ధపడిందా? అందుకే మార్కెట్లో భారీ డిమాండ్ కలిగిన కొనుగోలు కేంద్రాలకే రాని సన్నాలకు బోనస్ ప్రకటించిందా? 37 రకాలను 7 రకాలకు కుదించడం వెనుక కుట్ర ఇదేనా? కేంద్రాలకు రాలేదు కాబట్టి బోనస్ ఇవ్వడం లేదని ప్రకటించనున్నదా అంటే అవుననే సమాధానాలు రైతులు, అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. సన్నధాన్యం బోనస్ పథకానికి క్రమంగా చర్మగీతం పాడేందుకే కాంగ్రెస్ సర్కారు కుయుక్తులు పన్నుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కొనుగోలు కేంద్రాలకు రాని సన్నాలకు బోనస్ ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని అంటున్నారు. 37 రకాల సన్నాలను 7 రకాలకు తగ్గించడం వెనుక సర్కారు భారీ కుట్ర దాగి ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సన్నధాన్యం బోనస్ లో భాగంగా 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ సర్కార్ 37 రకాల సన్నాలను గుర్తించింది. వీటన్నింటికీ క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఉన్న పలంగా బోనస్ జాబితాలోని సన్నాల రకాలను 37 నుంచి 7 రకాలకు కుదించింది. వీటికి బహిరంగ మార్కెట్లోనే డిమాండ్ ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తారు. ఈ 7 రకాల్లో RNR 15048, HMT సోనా, జై శ్రీరామ్ రకాలు 95% ప్రైవేటుకు వెళ్తాయి. BPT 5204లో 60% వరకు ప్రైవేటుకు, 40% కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది. KNM 1638, KNM 7715 రకాలు మాత్రమే అత్యధికంగా కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిసింది. WGL 44 రకానికి సంబంధించిన విత్తనాలు మార్కెట్లో అందుబాటులో లేవు. వీటిని సాగు చేసే అవకాశమే లేదు. రాష్ట్రంలోని వ్యాపారులే కాకుండా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర వ్యాపారులు సైతం తెలంగాణ సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇలా ప్రతి వానాకాలంలో సుమారు 40 లక్షల టన్నుల వరకు సన్నధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తారు. రాష్ట్రంలో వానాకాలంలో 60 నుంచి 70 లక్షల టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇందులో 40 నుంచి 45 లక్షల టన్నులు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయగా 15 నుంచి 20 లక్షల టన్నులను రైతులు తమ అవసరాలకు ఉంచుకుంటున్నారు. మిగిలిన 5 నుంచి 10 లక్షల టన్నులు మిగులుతాయి. ఈ లెక్కన ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నరకం ధాన్యం 10 లక్షల టన్నులకు మించబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలంలో ప్రభుత్వం 39.08 లక్షల టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకుగాను 1954.20 కోట్ల రూపాయలు రైతులకు బోనస్ కింద చెల్లించింది. అయితే ఇప్పుడు ఇది 10 లక్షల లోపునకు తగ్గే అవకాశం ఉన్నందున సర్కారు బోనస్ చెల్లింపు 500 రూపాయలు కోట్లకు మించదని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్నాలే రాష్ట్రంలో 83% సాగవుతాయని, మిగిలిన 30 రకాల సన్నాలు కేవలం 17%లోనే సాగవుతాయని ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో 83% సాగయ్యే సన్నాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న సర్కార్ 17% సాగయ్యే సన్నాలను కొనుగోలు చేసేందుకు ఎందుకు వెనుకంజ వేస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 17%లో సాగయ్యే పంటలు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈ సర్కారు ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సన్నాలకు బోనస్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఆ భారాన్ని సర్కారు మోయలేకపోతున్నదని తెలిసింది. ఏటా 2 సీజన్లలో కలిపి కనీసంగా 2,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో బోనస్ పథకాన్ని క్రమంగా ఎత్తివేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగి బోనస్ 1159 కోట్ల రూపాయలు, ఈ యాసంగి బోనస్ 700 కోట్ల రూపాయలకు సర్కార్ ఎగనామం పెట్టినట్లే. ఇలా బోనస్ పథకాన్ని ఎగవేసేందుకు ఎత్తులు జిత్తులు వేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.